అందరికీ నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రా సత్య పే4డి. ఇవాల్టి మన వీడియో ఏంటంటే బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనం ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినే చికెన్ న్యూడిల్స్ అండి. ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతూ యాజ్ ఇట్ ఈస్గా ఎలా చేశారంటే బయట కొన్న టేస్టే వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని మనం న్యూడిల్స్ బాయిల్ చేసుకోవడానికి కావాల్సినంత వాటర్ వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి వాటర్ అంతా బాగా మసిలేంత వరకు మరగబెట్టుకోవాలండి. ఇక్కడ ఉప్పు ఆయిల్ ఎందుకు తీసుకోవాలంటే మనం వేసుకునే న్యూడిల్స్ చప్పగా లేకుండా ఉండడానికండి. అలాగే మనం వాటర్లో బాయిల్ చేసేటప్పుడు న్యూడిల్స్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న వాటర్ అయితే బాగా మరిగిపోయినాయండి. ఇందులో నేను న్యూడిల్స్ వేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ న్యూడిల్స్ అనేది మైదా, వీట్ ఫ్లోర్, మిల్లెట్స్, రైస్ ఫ్లోర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూడిల్స్ అయితే మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈజీగా దొరుకుతాయండి. ఇక్కడ న్యూడిల్స్ అనేది ఒక 5 మినిట్స్ వరకు వాటర్లో బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఎట్లా అంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పోగు తీసుకొని ఇలా చేతితో అదిమితే ముక్క అయిపోతుంది కదండి, అలా అంత వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువైతే ముద్దగా వచ్చేస్తాయి. ఉడికిన న్యూడిల్స్ని ఒక స్ట్రైనర్లో తీసుకొని వాటర్ అంతా వడకట్టేసుకొని వెంటనే కొద్ది చల్లనీళ్ళు పోసి వాటర్ అంతా కారిన తర్వాత పక్కనైతే న్యూడిల్స్ ఆరబెట్టుకోవాలి. ఇక్కడ న్యూడిల్స్లోకి చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీరా పొడి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ నిమ్మరసం అంటే ఒక నిమ్మకాయలో ఒక ముక్క తీసుకున్నాను, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఫుడ్ కలర్. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఇక్కడ నేను న్యూడిల్స్ అనేది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఏం మస్ట్ కాదండి. అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక ఎగ్ పగలకొట్టి అందులో ఎగ్ వైటే వేసుకుంటున్నానండి. ఎల్లో వేసుకోవట్లేదు, ఎల్లో పక్కన పెట్టేస్తున్నాను. ఇలా కార్న్ఫ్లోర్, ఎగ్ వైట్ వేసుకోవడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే క్రిస్పీగా కూడా కుక్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న మసాలాలన్నీ చక్కగా చికెన్కి పట్టేటట్టు ఎక్కడ ముద్దలుగా ఉండిపోకుండా చికెన్ అంతా కలిసేలా కలుపుకొని కనీసం ఒక 15 నిమిషాలైనా మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ 15 మినిట్స్ అనేది తక్కువలో టైం అండి. ఇంకా మీకు టైం ఉంటే 1 or 2 అవర్స్ ముందైనా కలిపి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి చికెన్ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్కి చికెన్ అనేది కొద్దిగా సాఫ్ట్గా మాత్రమే కుక్ అవుతుందండి. ఇంకా మీకు క్రిస్పీగా కావాలంటే ఇంకా ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి, చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చికెన్ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. మరీ హైలో పెట్టేశారంటే తొందరగా మాడిపోతుంది. అలానే లోలో పెట్టారంటే ఈవెన్గా కుక్ అవ్వదు. రెండిటికి మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చక్కగా ఈవెన్గా కుక్ అయిపోతుంది చికెన్ అంతా. అలాగే చికెన్ వేసిన ఒక 1 మినిట్ తర్వాత కదుపుకుంటే సరిపోతుందండి. అలా మధ్యలో చికెన్ వేగేంత వరకు కదుపుతూ ఉండాలి, లేదంటే చికెన్ అంతా అడుగంటుతుంది. ఇక్కడ నాకు చికెన్ అంతా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతో ఇలా అదిమితే చికెన్ వెంటనే ముక్క అయిపోతుంది కదా, అట్లా అయితే సరిపోతుంది. ఇక్కడ నాకు చికెన్ ఈవెన్గా కుక్ అయిపోయింది. తీసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఇదే కడాయిలోకి ఒక 5 ఎగ్స్ వరకు తీసుకొని పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు మనం చికెన్ కలిపినప్పుడు ఎగ్ వైట్ అయితే వేసి ఎల్లో వదిలేసాను కదా, ఆ ఎల్లో కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా పగలగొట్టి వేసుకున్న గుడ్లను ఆమ్లెట్ లాగా అటు ఇటు మంచిగా కాల్చుకొని వీటిని ఎగ్ పొరట్లాగా ముక్కలుగా చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఈ ఎగ్ పొరటు అనేది మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్కి అయితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా నేను ఇనుప మూకుడులో చేస్తున్నాను. ఇక్కడ నాకు మూకుడు అయితే అడుగంటుందని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నా. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అలాగే ఇక్కడ న్యూడిల్స్లోకి కొన్ని రకాల వెజిటేబుల్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది. ఆయిల్ మూకుడంతా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుతున్నాను అనమాట మూకుడ. ఫస్ట్ అయితే ఆయిల్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయించేసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి అయితే వేయించేసుకోండి. ఒక మీడియం సైజ్ వెల్లుల్లి తీసుకొని
పొట్టంతా ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన బీన్స్, ఇక్కడ బీన్స్ అంటే ఒక 10 బీన్స్ వరకు తీసుకున్నాను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ వచ్చి చిన్న ఈనుగుల కోసి వేసుకున్నాను. నెక్స్ట్ 1 క్యారెట్ తీసుకొని దాన్ని బాగా సన్నగా చాప్ చేసి అయితే వేసుకున్నా. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వైట్ కలర్ క్యాబేజ్, పర్పుల్ కలర్ క్యాబేజ్ వేసుకున్నా. పర్పుల్ కలర్ క్యాబేజ్ అనేది ఆప్షనల్ అంతే అండి, వేయకపోయినా ఏం కాదు, నేను ఇంట్లో ఉందని వేసాను అంతే. నెక్స్ట్ వచ్చి 1 మీడియం సైజ్ క్యాప్సికమ్, అలాగే సన్నగా చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెను ఎగ్ పొరటు వేసి మళ్ళీ మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అనేది పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. అలా అయితేనే న్యూడిల్స్లో మనం తినేటప్పుడు నోటికి మనం వేసుకున్న వెజిటేబుల్ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది. చికెను, ఎగ్, మనం వేసుకున్న వెజిటేబుల్స్ కలిసేలాగా చక్కగా ఒక 2 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన చల్లార్చి పెట్టుకున్న న్యూడిల్స్ అయితే వేసుకోవాలి. నేను ఉడికించుకున్న న్యూడిల్స్ అన్నీ ఒకేసారి వేయట్లేదు, నాకు మూకుడు సరిపోవట్లేదని ఒక 3 బ్యాచెస్ కింద అయితే వేసుకున్నాను. మనం న్యూడిల్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్న వెజిటేబుల్స్, ఎగ్, చికెను, న్యూడిల్స్ మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ న్యూడిల్స్ వేసాక హై ఫ్లేమ్ ఎందుకు పెట్టమన్నానంటే, మనం తినేటప్పుడు న్యూడిల్స్ అనేది ఇప్పటి వరకు చల్లగా ఉంటాయి కదా, ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టి వేయించుకున్నామంటే న్యూడిల్స్ అనేది చక్కగా వేగుతాయండి. ఆ వేగడం వల్ల మనం తినేటప్పుడు చాలా వేడివేడిగా రుచిగా ఉంటాయి. తర్వాత ఇందులోకి కొన్ని రకాల స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. అవి ఏంటంటే 1 స్పూన్ ధనియా పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్. అలాగే ఇందులో వేసుకున్న సాసుల విషయానికి వస్తే రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, టమాటా సాస్ 1 టీ స్పూన్, అలాగే షెజ్వాన్ సాస్ 1 టీ స్పూన్. ఇక్కడ షెజ్వాన్ సాస్ ఆప్షనల్ అండి, మస్ట్ ఏం కాదు, ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్, ఒక 1/2 టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి. అలాగే చిటికెడు అజినోమోటో వేసుకోండి. అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ అండి, ఇక్కడంత మస్ట్ ఏం కాదు. నేను ఇక్కడ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మనకి బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఖచ్చితంగా అజినోమోటో వేస్తారండి, ఆ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి వేసుకున్నాను. కూడా నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత ఈ మసాలాలు, ఈ సాసులు అన్నీ వేసుకున్నాక న్యూడిల్స్ అంతా చక్కగా కలిసేలాగా ఒక 5 మినిట్స్ వరకు వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అంతే అండి, మనందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీగా ఉండే చికెన్ న్యూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసుకుంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా మన ఇంట్లోనే న్యూడిల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో అనేది మరొకరికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. అలాగే చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. మన ఛానల్ నేమ్ వచ్చి రా సత్య P4D.